దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వాక్య భాగం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉపుకుచుండు నీటి ఊట వలె ఉండేదవు. మీరు దేవుని వాగ్దానాన్ని కామన్గా క్యాజువల్గా తీసుకోకండి. మీరు వాగ్దానాన్ని నమ్మితే ఆ వాగ్దానం ఎన్ని తరములకైనాను మీతోనే ఉంటుంది, మీలో ఫలిస్తుంది. ఆ ఫలము మీ పిల్లలకు కూడా వర్తిస్తుంది. నీకు మాత్రమే కాదు ఆ ఫలం, మీ పిల్లల మీద కూడా ఆ వాగ్దాన ఫలం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మళ్ళీ ఏంటంటే, దేవుడు నిన్ను నడిపించేవాడు. ఎప్పుడు నడిపించేవాడు అంటే నిత్యము నడిపించేవాడు. నువ్వు ఆయనకు అనుకూలంగా ఉన్న నడిపించేవాడే, నువ్వు ఆయనకు ప్రతికూలంగా ఉన్న నడిపించేవాడే. నువ్వు చూపించిన భక్తి శ్రద్ధలను బట్టి కాదు దేవుడు నిన్ను నడిపించేది. ఆయన క్యారెక్టర్ అలాంటిది. ఆయన నడిపించే దేవుడు. ఆయన ఎప్పుడు డ్రాప్ అయ్యేవాడు కాడు. కనుక ఆయన క్షామకాలమున అనుకూలమైన పరిస్థితుల్లోనే కాదు, నీకు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నిన్ను తృప్తిపరిచి నియామకాన్ని బలపరుస్తాడు ఆయన. కనుక ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఆయన నిన్ను వెన్నంటే ఉంటాడు. నీకు అనుకూలమైన పరిస్థితులు అందరినీ, వాళ్ళు స్నేహితులు బంధువులు అందరినీ చుట్టూ ఉండవచ్చు, కానీ నీకు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఆయన మీతోనే ఉండి మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. పైగా నీవు నీరు కట్టిన తోటలాగా ఉంటావు, ఎప్పుడు ఉపుకుచుండు నీటి ఊట వల్లే ఉండేదవు. కనుక దేవుని వాగ్దానాన్ని మీరు సీరియస్గా తీసుకోండి. ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకునండి ప్రార్థనలో. అది నిజంగా నీ జీవితంలో, మీ ఫ్యామిలీలో నెరవేర్చే దేవుడు ఆయన. మీ ఆత్మీయ ప్రయాణంలో విశ్వాసంతోనూ ఓపికతోనూ ఈ వాగ్దానం యొక్క ఫలము ఫలించినట్లు, ఈ వాగ్దాన ఫలము ఫలించేంత వరకు అత్యాసక్తి కలిగి మీరు ఈ వాగ్దానం పట్ల నిరీక్షణ కలిగి ఉండండి. నిజంగా దేవుడు వాగ్దానం చేసినవాడు ఎలాంటి వాడు అనేది మీకును తెలుస్తుంది. కానీ వాగ్దానం పట్ల ఎన్నడూ మీరు అనుమానం కలిగి అవిశ్వాసం కలిగి ఉండకండి. ఒకవేళ అలాంటి పరిస్థితులే వచ్చినా, దేవా నిన్ను నేను నమ్ముతున్నాను, కానీ నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయమని ప్రార్థన చేయండి. నీ ప్రతి బలహీనతను ఎరిగిన వాడైనా, నీ ప్రతి బలహీనమైన పరిస్థితులలో బలాన్ని చేకూర్చువాడాయన. ఎందుకంటే ఆయన మాటలోనే ఆ విషయం దాగున్నది. నీవు నీరు కట్టిన తోటలాగా ఉంటావు, ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వల్లే ఉంటావు. నీకు నీరు అనే మాట గమనించాలి. నీరు కట్టిన తోటలాగా స్పిరిచువాలిటీలో, ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా అన్నిట్లో ఈ ప్రత్యేకమైన ఆయన కృపను నీకు అనుకరించి నిన్ను దీవిస్తాడు. అలాంటి గొప్ప దేవుని కలిగిన మనం ధైర్యంగా ఉండండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు కనుక మరొకసారి నీ వాగ్దానం బట్టి నిన్ను స్తుతిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.